హలో! హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అబ్దెలి ఎళ్ళామండి. ఇది బస్ మీద మొత్తం మా మేడం వాళ్ళందరూ కలిసి ఎళ్లారు మాట్లాడుకొని, బస్ మాట్లాడుకొని. ఇది ఎంట్రన్స్‌లో అనమాట. బయట ఔట్ సైడ్‌లోను. ఇదంతా చూసారా ఎంత బాగుందో వెదరు బయట. రెంట్స్‌కే ఇస్తారనమాట అయ్యి. చూడండి ఎంత బాగుందోనో. గెస్ట్ హౌస్ టైప్ అనమాట. ఇదొకటి, ఆ పక్కన ఒకటి, ఆ పక్కన షెడ్ టైప్‌లో ఉన్నాయన్నమాట. ఇది లోపల ఎంట్రన్స్ అవ్వగానే పెద్ద రూము. ఇది ముసలిదానికనమాట. ఇంటి ఓనరమ్మకే. ఇది సెకండ్ రూమ్ అనమాట. సెకండ్ రూమ్ చూడండి ఎంత బాగుందో. 3 బెడ్లున్నాయి. పెద్ద పెద్ద బెడ్లు. ఒక సోఫా సెట్టు, ఏసు, తర్వాత వచ్చేసి అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ టేబుల్. చాలా బాగుంది చూడడానికి. బయట అవుట్ సైడు లోపల కూడాను. ఇది లోపల హాల్ అనమాట. బయట ఒక హాల్ ఉంది, లోపల కూడా హాల్ ఉంది చూడండి. ఇదంతా లగ్జరీ కదా, లగ్జరీ లైఫ్ కదా వీళ్ళది. లగ్జరీ హౌస్ అనమాట ఇది. ఇక్కడ బయట కూడా కూర్చోవడానికి ఉంది. బయట కూడా చూడండి ఎంత బాగుందోనో. ఇక్కడ షింక్ ఉంది చేతులు కడుగు వాష్ చేసుకోవడానికి. ఇక్కడ ఒకటి, ఇదొక రూము. ఇది 2 బెడ్లు అనమాట. ఒకటి ఏసీ, డ్రెస్సింగ్ టేబుల్, కూర్చోవడానికి సోఫా కూడా ఉంది. ఇంకో మనిషి ఎక్స్ట్రా పడుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్బులు అవి పెట్టుకోవడానికి టేబుల్ ఉంది. పక్కన బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ టైప్ అనమాట. డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఇక్కడే. లోపల ఏమైనా ఛాయ్ పెట్టుకోవడానికి. ఇక్కడ వంట అది ఏమి ఉండదు కానీ బయట కిచెన్ వేరుగా ఉంది బయట. ఇది లోపల మట్టుకు అంతే. పాలు ఏమైనా కాసుకోవడానికి, టీలు అంతే. కుకింగ్ వేరే కిచెన్ అనమాట. ఇది ఓవెన్ అనమాట. దీంట్లోనే కేకులు అవి చేస్తారు ఇక్కడ. ఇది అవుట్ సైడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అబ్దెల్లి? ఇది డైనింగ్ టేబుల్. చాయ్ గవ్వ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇక్కడ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఉంది. ఇవన్నీ ప్రిపేర్ చేసామన్నమాట. ఇక్కడ తినడానికి మొత్తం జనం అందరూ చాలామంది వచ్చారు. 30 మంది దాకా ఉన్నారనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసాం ముందే. ప్లేట్లు, గవ్వ చాయ్ తాగడానికి అవి ముత్తారాలు కూడా ఫ్లాస్కులు అనమాట. ఇది లోపల ఇలా ఉందన్నమాట. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ టైపు. వాళ్ళు ఎంత లగ్జరీగా ఉన్నా ఇందులో పని మనుషులకి ఇందులో ఇస్తారనమాట. దీంట్లో ఎలా పడుకోవాలో ఏంటో. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు ఒకటి. ప్రస్తుతానికి అయితే పని నడుస్తున్న వాళ్ళు ఇవన్నీ ఇలా ఉన్నాయి. లేకుంటే బాగుంటుంది రూమ్ కూడాను. ఇది వచ్చేసి కిచెన్ అవుట్ సైడు. చూడండి ఎంత ఎత్తుగా కట్టేశారు ఏకంగాను. ఇవన్నీ కడగాలంటే కింద పేటేసిన కడగాలి. చాలా ఎత్తుగా ఉంది. క్యాబెట్లు కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ స్టవ్, ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. తర్వాత ఓవెన్ ఒకటి ఉంది. ఇది ఒక టేబుల్, డైనింగ్ టేబుల్ చిన్నది. వాటరు, ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. ప్రిపేర్ చేసి ఇంటికాడ నుంచే తీసుకొచ్చాము. 5 అయింది తినడానికి ఈరోజు. కబోర్డ్లు కూడా చూసారా, అసలు ఏమీ బయటకు కనపడకుండా చక్కగా ఎక్కడికక్కడే సర్దేశారు. ఎంత నీట్గా ఉందో చూసారా. ఇవన్నీ అంతే. సామాన్లన్నీ లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులకి చాలా బాగుంటుంది అంతానా. లేకుంటే బయట ఉంటాయి అన్నీ గజిబిజిగా ఉంటాయి కదా, లోపలట్టయితే మనకి ఏం కనపడి నీట్గా కూడా ఉంటుంది హౌస్ అంతానా. మీరు కూడా ట్రై చేస్తారు. ఇప్పుడు ఇంటి దగ్గర కూడా అలాగే వచ్చేసినాయి వీళ్ళందరికీ, మనకు కూడానా. చాలా బాగుంది. ఇవన్నీ అవే కుండలో అవన్నీ పెట్టేశారనమాట. ఎక్కడికక్కడే సామాన్లు మొత్తం కనపడుకోకుండా. ఇది వచ్చేసి బయట ఒక హాల్ అనమాట.
చూడండి ఎంత బాగుందోనో. బయట కూర్చుంటే చక్కగాలాగా చాలా బాగా అనిపిస్తుంది మనసుకి హాయిగాన. చూడండి ఎంత బాగుందో. ఒక 30 మంది వెళ్ళారు మొత్తం, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని బయట కూర్చుంటానికి. బయటే కూర్చుని తిన్నారు. టేబుల్ అవి కూడా బయటే వేసారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.